నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 37, 38 మరియు 41వ డివిజన్లలో 1,95,00,000 రూపాయలతో అభివృద్ధి పనులను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్లు పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, సయ్యద్ తహసీన్ మరియు మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ తదితరులతో కలిసి ప్రారంభించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 650 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. టీడీపీలో అతి సామాన్యులకు సైతం ఉన్నత పార్టీ పదవులు ఇచ్చారన్నారు. ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే నేరుగా చంద్రబాబు, లోకేష్ పదవులు ఇస్తారన్నారు. నేతలు ఎప్పుడు జనంలో ఉండాలి, జనం కోసం పనిచేయాలన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జీలకు సైతం రాష్ట్ర కమిటీల్లో స్థానం కల్పించారని తెలిపారు. అది బాబు ఇప్పుడు అధ్యక్షుడు సురేష్ దాదాపు 2 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసుకున్నటువంటి అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, రాష్ట్ర మారిటైమ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ దామచర్ల సత్య గారు రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. దామచర్ల సత్య గారి గురించి చెప్పాలంటే ఒక రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. అందరూ కూడా తెలుసు, ప్రకాశం జిల్లాలో దామచర్ల కుటుంబం అంటే ఎంతో చరిత్ర కలిగినటువంటి రాజకీయ కుటుంబం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అత్యంత కష్టాల్లో ఉన్నప్పుడు ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను వేధిస్తున్న రోజుల్లో ధైర్యంగా, తెగువగా, మొండిగా ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పక్షాన పోరాడినటువంటి వ్యక్తుల్లో దామచర్ల సత్య గారు కూడా ఒకరు. అలాంటి వ్యక్తిగా అందరి కష్టాలతో మేము కాస్త ఆలస్యంగా, ఎందుకంటే మొదటి నుంచి మేము తెలుగుదేశం పార్టీ కాదు, ఎన్నికలకి 16 నెలల ముందు అధికారాన్ని వదులుకొని ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళతో కలిసి పనిచేయడం ప్రారంభించాం. వాళ్ళు అలా కాకుండా మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని పనిచేశారు. ఆ కష్టాల్లో అయితే, ఆ ఇబ్బందుల్లో అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్న వేళ అయితే చాలా మంది భయపడిన రోజుల్లో దామచర్ల సత్య గారు ఎక్కడా కూడా భయపడకుండా ఇందాక నేను చెప్పినట్టు తెగించి మొండిగా ముందుకు సాగారు. ఈరోజు వారందరికీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన ప్రత్యేకంగా మీ అందరి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పని కోరుకుంటూ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి శుభాశిస్సులతో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి నేతృత్వంలో రాష్ట్రం అంతా కూడా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క సంక్షేమం చేస్తూ, మరో పక్క అభివృద్ధి చేస్తూ, మరో పక్క ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని, అద్భుత రాజధాని అమరావతి నిర్మిస్తూ, ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగుపెట్టిస్తూ, మన బిడ్డల ఉద్యోగాల కోసం ఏదైతే ఆ యొక్క పెట్టుబడులు మొత్తం కూడా, దయచేసి బీజేపీ నాయకుల్ని వీరి మీద కూర్చున్నా లిమిట్లు ఉన్నాయా? వీర్రాఘవచంద్ర గారు, అధికారులు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వీరందరి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2 ఏళ్లు కూడా పూర్తి చేసుకోకముందే చేపట్టిన జరుగుతున్న పనులు ఇచ్చిన అభివృద్ధి పనులు అక్షరాల 650 కోట్ల రూపాయలు వివిధ శాఖల కిందని మీ అందరి ముందు కూడా సౌన్యంగా మనవి చేస్తూ, ఈ ఒక్కరోజే మన ప్రారంభోత్సవం 2 కోట్ల అభివృద్ధి పనులు. ఇంతటి అభివృద్ధి సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరి వద్ద సాధారణంగా సౌన్యంగా సెలవు తీసుకుంటూ ఉన్నా. చెప్పాలా, చెయ్యినంది నా వల్ల కాదని చెప్పాలా, మనిషిని తిప్పుకోకూడదు. ఒక్కసారి ఒక మనిషి ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా, నేరుగా చెప్పినా, ఇంకా మనిషి మర్చిపోయినా ఆ పని కోసం మనం వెంటాడి కనుక్కొని పని చేసి చెప్పాలా.
ఏ కాలం నుంచి కాకుండా పోతే ఎందుకు కాదని చెప్పాలా? ఉదాహరణకి కొంతమంది పాపం తెలియక రైల్వే స్టేషన్ స్థలాలకి ఇళ్లపట్టాలు కావాలంటారు. అది సాధ్యం కాదు. అందుకే అన్నట్టు చెప్పాలి తిరిగి. రెండోది, అన్నిటికీ ముఖ్యంగా ప్రజల ఓట్లు మనకు ఎంత ముఖ్యమో కష్టం చేసే సహచర నాయకుల కార్యకర్తలకి మన మీద ఉండే నమ్మకం అంత ముఖ్యం. మాట చెప్తే ప్రాణం ఉంటే ఆ మాట నెరవేర్చి తీరాల. దానికి అలాంటి అనుమానాల దానికోసం ఎందాకైనా సరే ముందు సాగాల. ఒకవేళ శక్తిని లేనప్పుడు ప్రారంభంలో అడిగినప్పుడే ప్రయత్నం చేస్తా, కావచ్చు కాకపోవచ్చు, అయితే సంతోషుడు, కాకుంటే బాధపడొద్దు అని చెప్పాలా. అంతేగాని మాట చెప్పిన తర్వాత దానిని ఎన్ని ఒత్తిళ్లు ఇచ్చినా కార్యకర్తల విషయంలో రాజీ పడకూడదు. కార్యకర్తల్లో సహచర నాయకుల్లో ఒక నమ్మకం సంపాదిస్తే అది ప్రజలను గెలిచినట్టే. కాబట్టి నాయకులు కార్యకర్తల్ని కుటుంబ సభ్యులుగా చూడాలా, నమ్మకం ఉండాలా. కార్యక్రమం అంటే 10 గంటలకు కార్యక్రమం అంటే 10 గంటకు ఉండాలి. చూసేది 10 గంటల ఒకరితో విషయంగా కూడా అది సాధ్యం కాదు. కాబట్టి ఆ రకంగా ముందుకు సాగాలని చెప్పని కష్టం చేయాలని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఈ కష్టం చేస్తే ఆ కష్టాన్ని అలాగే గిరిధరన్న గారికి, మన డిప్యూటీ మేయర్ రూపన్న గారికి, హాసన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కార్పొరేటర్లకు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరినీ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. రాబోయే కాలంలో గిరిధరన్న కూడా మీరు ఆశీర్వదించి మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా అభివృద్ధి పదంలో నడుస్తున్నారని ఇప్పుడు కూడా అన్నారని చాలా మంది చెప్పారు. ఇంతకు ముందు కూడా 24 గంటల్లోనే 108 శంకుస్థాపనలు సాధించి చేసి రికార్డు సాధించిన గిరిధరన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీగ్రామ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని మళ్ళీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ముద్దుబిడ్డ, 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన హ్యాట్రిక్ ఎమ్మెల్యే, మా అందరికీ మార్గదర్శనం అయినటువంటి మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు మేయర్ సుజాతమ్మ గారికి, మన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారికి, మాజీ మేయర్ భానుశ్రీ గారికి, మన డిప్యూటీ మేయర్ బాధితుల సంఘం అధ్యక్షుడు మా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, నిన్నే రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా మా ప్రకాశం జిల్లా ప్రజల తరఫున, కొండేపి నియోజకవర్గం ప్రజల తరఫున, అలాగే రూరల్ నియోజకవర్గ ప్రజల తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో చాలా సీరియస్గా గత 1924 నుంచి రాజకీయ వాతావరణమే మారిపోయిన రాష్ట్రంలో కూడా ఎప్పుడు చూసినా అన్యోన్యంగా చాలా ప్రశాంత. బహుశా ఒక్క రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి సాధ్యం అని కూడా తెలియజేస్తా ఉన్నా. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా నాకు తెలిసి, అన్నా ఈ ఫండ్స్ ఎలా తీసుకొస్తున్నావు దయచేసి మాకు కూడా చెప్పమని ట్రైనింగ్ క్లాసులు కూడా అడిగిన రోజులు ఉన్నాయి. అలాంటి గొప్ప శాసనసభ్యుడు మీకు ఉండటం అదృష్టం. అలాగే ఈరోజు మేము ఏ కార్యక్రమాలు తీసుకున్నా ఎప్పుడు ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి కూడా మన రూరల్ శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి గారు అని కూడా మీకు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్రం మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏ విధమైన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేయాలన్న తపంతో రోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సత్యన్న మళ్ళా శ్రీధర్ ఎమ్మెల్యే కావాలన్నావు నువ్వు, అది ఎట్టా మా అది బాగుంది. ఇప్పుడు ఈ డివిజన్ కార్పొరేటర్ కువాక విజయలక్ష్మి రామతల్లి ఈ డివిజన్